ముఖ్యమంత్రికి షాక్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్. విమానంలో జరిగిన ఆ సీన్ చూసి గన్మెన్లు కూడా సైలెంట్ అయిపోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని వీఐపీ లాంజ్ అద్దాల గుండా బయట రన్వేపై సిద్ధంగా ఉన్న భారీ బోయింగ్ విమానం కనిపిస్తోంది. లోపల ఏసీ చల్లదనమున్నా అక్కడ వాతావరణం మాత్రం చాలా వేడిగా ఉంది. ఫైళ్లు, ల్యాప్టాపులు, అధికారుల హడావుడి మధ్య 32 అభిరామ్ ఒక స్థితప్రజ్ఞుడిలా కూర్చుని ఉన్నాడు. అతని తెల్లటి ఖద్దరు చొక్కా ఏ మచ్చా లేకుండా ఎంత స్వచ్ఛంగా ఉందో, ముఖ్యమంత్రిగా అతని ఇమేజ్ కూడా ప్రజల్లో అంతే స్వచ్ఛంగా ఉంది. కాని ఆ కళ్ల వెనుక ఎవరికీ కనపడని ఒక శూన్యముంది. సర్, ఈ అమెరికా టూర్ మన స్టేట్ ఐటీ రంగానికి ఒక టర్నింగ్ పాయింట్ కాబోతోంది అని ఇండస్ట్రీ సెక్రటరీ వివరిస్తుంటే అభిరామ్ తల ఊపుతున్నాడే తప్ప అతని దృష్టి మాత్రం టేబుల్ మీద ఉన్న గ్లాస్ వాటర్ వైపుంది. అందులో తన ప్రతిబింబం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అయ్యాక వేలాది మంది చప్పట్లు కొట్టారు, వందలాది కెమెరాలు క్లిక్మన్నాయి. కాని తను కోరుకున్న ఒక్క జత కళ్ళు మాత్రం ఆ సక్సెస్ని చూడలేదు. ఫ్లైట్ బోర్డింగ్కు అంతా సిద్ధం సార్ అన్న మూర్తి మాటలతో అభిరామ్ వర్తమానంలోకి వచ్చాడు. తన చుట్టూ ఉన్న సెక్యూరిటీ వలయాన్ని దాటుకుంటూ గంభీరమైన అడుగులతో విమానం వైపు నడిచాడు. అది ఒక అధికారిక ప్రయాణమే కావచ్చు, కాని అభిరామ్ మనసులో అది ఒక అనిశ్చిత ప్రయాణం. విమానం టేకాఫ్ అయి మేఘాలను చీల్చుకుంటూ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. బిజినెస్ క్లాస్ కిటికీ పక్కన కూర్చున్న అభిరామ్ బయట పల్చటి దూదిపింజల్లా ఉన్న మేఘాలను చూస్తుంటే కాలం 5 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. అప్పుడు తను ముఖ్యమంత్రి కాదు, కేవలం ఒక సామాన్య స్టూడెంట్ లీడర్. జీన్ ప్యాంటు, కాటన్ చెట్ వేసుకుని ప్రజల సమస్యల కోసం రోడ్లమీద తిరిగేవాడు. కాని అతని గుండెల్లో సంజన అనే ఒక సామ్రాజ్యముండేది. ఆమె రాష్ట్రంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ కుమార్తె. మెరిసే ఖరీదైన కార్లలో తిరిగే ఆమె అభిరామ్ బైక్ వెనుక కూర్చుని రోడ్డు పక్కన టీ తాగడానికి ఏ రోజూ మొహమాటపడ్లేదు. అభి, రేపు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏలే సీఎం అవుతావు. అప్పుడు ఈ సంజన నీకు గుర్తుంటుందా, లేక పెద్ద పెద్దవాళ్లతో బిజీ అయిపోతావా అని ఆమె ఒకసారి చిలిపిగా అడిగింది. అప్పుడు అభిరామ్ నవ్వుతూ, నువ్వు లేని ఈ రాష్ట్రం నాకు ఎడారితో సమానం సంజన. పదవి వచ్చినా రాకపోయినా ఈ అభిరామ్ శ్వాస నీదే అన్నాడు. కాని కాలం ఎంత క్రూరమైంది. తను రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎడుగుతున్న తరుణంలో ఆకాశమంత ఎత్తున ఉన్న సంజన అగాధంలోకి మాయమైపోయింది. ఒక్క సందేశం లేదు, ఒక్క ఫోన్ కాల్ లేదు. ఒక అపురూపమైన కావ్యం మధ్యలోనే చిరిగిపోయినట్లు ఆమె దూరమైపోయింది. ఆ రోజు మొదలైన అతని మౌనం నేడు ముఖ్యమంత్రి కుర్చీ వరకు అతన్ని వెంటాడుతూనే ఉంది. సర్, ఆరెంజ్ జ్యూస్ ఆర్ వాటర్? ఆ గొంతు వినగానే అభిరామ్ ఒంట్లో ఒక విద్యుత్ ప్రవాహం ప్రవహించినట్లయింది. ఆ పిలుపులో ఉన్న మాధుర్యం, ఆ స్వరంలో ఉన్న వణుకు, అది వేల గొంతుల్లో ఉన్నా తను గుర్తుపటగలడు. నెమ్మదిగా తల తిప్పి చూశాడు. అక్కడ నిలబడి ఉన్నది సంజన. కాని అతను ఊహించిన సంజన కాదు. ఒకప్పుడు వజ్రాల హారాలతో, డిజైనర్ డ్రెస్సులతో వెలిగిపోయే మహాలక్ష్మి ఇప్పుడు నీలిరంగు ఎయిర్ హోస్టెస్ యూనిఫాంలో చేతిలో ట్రే పట్టుకుని ఉంది. ఆమె జుట్టు ముడివేసి ఉంది. ముఖంలో మేకప్ ఉన్నా అది ఆమె కళ్లలో అలసటను దాచలేకపోతోంది. సంజన కళ్ళు అభిరామ్ కళ్లను తాకాయి. సంజన కళ్లలో ఒక సెకనుపాటు ప్రపంచం ఆగిపోయింది. అభి అని పిలవాలనుకున్న ఆమె పెదవులు వణికాయి. కాని వెంటనే తనను తాను సంభాలించుకుంది. తన ముందున్నది తన పాత ప్రేమికుడు కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఆమె వృత్తిధర్మం గుర్తుచేసింది. అభిరామ్ షాక్లో అలాగే ఉండిపోయాడు. తను వెతికిన కళ్ళు తన ముందే ఉన్నాయి. కాని ఆ కళ్లలో ఇప్పుడు ఒక అపరిచితత్వం, ఏదో తెలియని భయం ఉన్నాయి. సంజన, నువ్వు ఇక్కడా, ఈ స్థితిలో ఏంటి అని మాటలు తడబడుతుంటే ఆమె కిందికి తల ఉంచుకుని, సర్, ఆర్డర్ ప్లీజ్ అని యాంత్రికంగా అడిగింది. కోట్లాది రూపాయల ఆస్తికి వారసురాలు, ఒక ముఖ్యమంత్రికి కాబోయే భార్య అవ్వాల్సిన ఆమె ఈరోజు ఒక సామాన్య ఉద్యోగిగా తన ముందు ఎందుకు నిలబడింది? ఆ 5 ఏళ్ల కాలం ఆమెను ఎంతగా మార్చేసింది? అభిరామ్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. విమానం ఇంజిన్ శబ్దం కంటే అతని గుండె చప్పుడు అతనికే గట్టిగా వినిపిస్తోంది. విమానం లోపల ఏసీగాలి చల్లగా ఉన్నా అభిరామ్ గుండెల్లో మాత్రం అగ్నిపర్వతం బద్దలైనట్లుంది. సంజన తన ముందు నిలబడి ఉంది. కాని ఒకప్పుడు తన చూసిన రాకుమారిలా కాదు. ఆమె కళ్లలో తన చూసిన ఆ పాత మెరుపులేదు. దానికి బదులుగా ఒక రకమైన శూన్యం ఆవరించింది. ఆరెంజ్ జ్యూస్ ఆర్ వాటర్, సర్
అంటూ ఆమె అడుగుతుంటే ఆ స్వరం అతని చెవుల్లో సీసం పోసినట్లుంది. సంజనా, అసలు ఏంటిది? నువ్విక్కడ ఈ స్థితిలో ఏంటి అని అభిరామ్ గొంతు తగ్గించి ఆర్తిగా అడిగాడు. అతని కళ్లలో వేలాది ప్రశ్నలున్నాయి. కాని సంజన తన భావాలను ఇనుప తెరల వెనుక దాచేసింది. వృత్తిపరంగా తలవంచుకుని, సారీ సార్, ఐమ్ ఆన్ డ్యూటీ, మీకు ఏం కావాలో చెబితే సర్వ్ చేస్తాను అని గంభీరంగా అంది. ఆమె మాటల్లో సర్ అన్న పిలుపు అభిరామ్ గుండెను కోసేసింది. ఒకప్పుడు అతని పేరును ఎంతో గారభంగా పిలిచే ఆ పెదవులు ఇప్పుడు ఇంత దూరం పాటిస్తాయని అతను ఊహించలేదు. చుట్టూ ఉన్న బాడీగార్డ్లు, ఐఏఎస్ అధికారులు అతని ముఖంలో మార్పులను గమనిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎయిర్ హోస్టెస్తో అంత వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడుతున్నాడా అన్న అనుమానం వారి కళ్లలో కనిపిస్తోంది. అది గమనించిన సంజన వణుకుతున్న తన చేతులతో నీళ్ల గ్లాసును టేబుల్ మీద ఉంచి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేక వెనుతిరగకుండా వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ అభిరామ్ ఒక నిట్టూర్పు విడిచాడు. అభిరామ్ మనసు కిటికీ బయట మేఘాల్లాగే అల్లకల్లోలంగా ఉంది. ప్రోటోకాల్, సెక్యూరిటీ, చుట్టూ ఉన్న జనం ఇవన్నీ అతనికి ఒక బంధనంలా అనిపించాయి. ఎలాగైనా ఆమెతో మాట్లాడాలి. కాసేపటి తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని నెమ్మదిగా లేచి విమానంలోని గ్యాలీ అంటే ఆహారం సిద్ధం చేసే ప్రదేశం వైపు వెళ్లాడు. అక్కడ సంజన ఒక్కటే ఉంది. ప్యాకెట్లు సర్దుతూ ఏదో గంభీరమైన ఆలోచనలో ఉంది. సంజన, ఒక్క నిమిషం నా మాట విను, అసలేం జరిగింది అని దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతని వెనుకే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ అప్రమత్తమయ్యాడు. సర్, ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. అభిరామ్ తక్షణమే తేరుకుని, ఏం లేదు, జస్ట్ వాటర్ అడుగుతున్నాను, మీరు వెళ్ళండి అని కవర్ చేశాడు. సంజన అతని వైపు తిరిగి చూసింది. ఆ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కాని ఆమె వాటిని ఆపుకుంది. సర్, ప్యాసింజర్స్కి సీఎం గారితో మాట్లాడే ప్రోటోకాల్ లేదు, అలాగే మాక్కూడా. ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి అని చాలా కఠినంగా చెప్పింది. ఆ మాటలు ఆమె మనసులోంచి వచ్చినవి కాదని, ఏదో భయం ఆమెను శాసిస్తోందని అభిరామ్ గమనించాడు. ఆమె ప్యాకెట్లు పట్టుకున్న వేళ్లు వణుకుతున్నాయి. ఆ వణుకు ఆమె పడుతున్న మానసిక వేదనకు నిదర్శనం. ఏదో ఒక విపత్తు ఆమె జీవితాన్ని తలకిందులు చేసిందని అతనికి స్పష్టంగా అర్థమైంది. అభిరామ్ సీట్లో కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఆలోచనలు 10 ఏళ్ల క్రితం హైదరాబాదులోని ఆ ప్రఖ్యాత యూనివర్సిటీ క్యాంపస్కు తీసుకెళ్లాయి. అక్కడ అభిరామ్ అంటే ఒక సంచలనం. నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా తన మేధస్సుతో, మాటలతో విద్యార్థులందర్నీ ప్రభావితం చేసే యువ నాయకుడు. మరోవైపు సంజన, ఆ నగరాన్నే శాసించే బిజినెస్ మ్యాగ్నెట్ జనార్దన్ ప్రసాద్ ఏకైక వారసురాలు. ఆమె యూనివర్సిటీకి వస్తుంటే ఒక ఖరీదైన ఆడీ కారు, 3 బాడీగార్డ్సు ఆమె చుట్టూ ఉండేవారు. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా వారి మధ్య ఉండేది. అమ్మాయిలంతా అభిరామ్ స్పీచ్ వినడానికి ఎగబడితే సంజన మాత్రం దూరం నుంచే అతన్ని గమనించేది. ఒకరోజు కాలేజ్ గ్రౌండ్లో జరిగిన చిన్న గొడవలో అభిరామ్ ధైర్యంగా నిలబడడం చూసి ఆమె ఆశ్చర్యపోయింది. డబ్బు, అధికారం లేకపోయినా ఒక మనిషిలో ఇంత ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అని ఆమె ఆలోచించేది. అభిరామ్ వాక్చాతుర్యం, అతను మాట్లాడే సామాజిక మార్పుల గురించిన మాటలు ఆమెను ఒక అయస్కాంతంలా ఆకర్షించాయి. ధనిక, పేద వ్యత్యాసాలున్నా ఆమె హృదయం మాత్రం ఆ సామాన్య యువకుడు వెంటే నడవడం మొదలుపెట్టింది. అప్పటివరకు కేవలం ఏసీ గదులకే పరిమితమైన ఆమె జీవితం అభిరామ్ పరిచయంతో బయటి ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంది. కాని ఆ పరిచయం ఇంతటి విషాదాంతానికి దారితీస్తుందని అప్పుడు ఆ ఇద్దరికీ తెలియదు. ఆ రోజు యూనివర్సిటీ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. విద్యార్థుల హక్కుల కోసం అభిరామ్ ప్రత్యర్థి వర్గంతో తలపడ్డాడు. గొడవలో అతని నుదుటిపై లోతైన గాయమై రక్తం ఓడుతోంది. అప్పటివరకు తన విలాసవంతమైన ప్రపంచంలో బాడీగార్డ్స్ రక్షణలో ఉన్న సంజన ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. తొలిసారి తన భద్రతా వలయాన్ని దాటి అందరూ చూస్తుండగానే అభిరామ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది. తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ నుంచి మెడికల్ కిట్ తీసి వణుకుతున్న చేతులతో అతని గాయానికి మందురాస్తుంటే అభిరామ్ ఆమె కళ్లలోకి చూశాడు. ఆ కళ్లలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభి, నీకవసరమా ఈ గొడవలు? ఎవరికో ఏదో జరుగుతుందని నువ్వు ఎందుకు దెబ్బలు తింటావు అని ఆవేదనతో అడిగింది. అభిరామ్ చిన్నగా నవ్వి, సంజన, సమాజంలో మార్పు కావాలంటే ఒంటిమీద మచ్చలు తప్పవు. ఆ మచ్చలే రేపటి విజయానికి గుర్తులు అన్నాడు. ఆ క్షణం ఆ సంజనకు అర్థమైంది, తను ప్రేమిస్తున్నది ఒక సామాన్య యువకుణ్ణి కాదు, ఒక అసాధారణ ఆశయాన్ని. ఆ తర్వాత లైబ్రరీలోని నిశ్శబ్దమూలల్లో పుస్తకాలు సాక్షిగా వారి మాటలు మొదలయ్యాయి. క్యాంటీన్ చివరి బెంచీల మీద కూర్చొని సమోసా పంచుకుంటూ వారు కలలు కనేవారు. వారి మధ్య ఉన్న సామాజిక అంతరం వారి మాటల మధ్య ఎప్పుడూ రాలేదు.
పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. సంజన పుట్టినరోజున వారిద్దరి ప్రపంచాల మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా బయటపడింది. ఆ రాత్రి జనార్దన్ ప్రసాద్ తన కూతురి కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ పార్టీలో ఆమె తండ్రి కోట్లు విలువ చేసే వజ్రాల నెక్లెస్ను బహుమతిగా ఇచ్చాడు. అందరూ ఆశ్చర్యంగా ఆ నెక్లెస్ను చూస్తుంటే సంజన కళ్ళు మాత్రం గేటు దగ్గర అభిరామ్ కోసం వెతుకుతున్నాయి. తర్వాత ఏకాంతంగా కలిసినప్పుడు అభిరామ్ తన నెల ఖర్చులన్నీ పొదుపు చేసి కొన్న ఒక సాదాసీదా వెండి గొలుసును ఆమెకందించాడు. నీ అంతస్తుకు ఇది చాలా చిన్నది సంజనా, కానీ ఇందులో నా ప్రాణం ఉంది అని అతను మొహమాట పడుతుంటే సంజన తన తండ్రి ఇచ్చిన వజ్రాల నెక్లెస్ను పక్కన పెట్టి ఆ వెండి గొలుసును ప్రేమగా మెడకు తగిలించుకుంది. అభి, కోట్లు ఇచ్చే వజ్రాలు సౌకర్యాన్నిస్తాయి, కానీ నీ ప్రేమ ఇచ్చే ఈ గొలుసు నాకు ధైర్యాన్నిస్తుంది. ఇదే నా ప్రాణం అని మురిసిపోయింది. కాని బయట లోకం మాత్రం వారిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. పేదవాడు పెద్ద గాలం వేశాడు, కోటీశ్వరుల అమ్మాయిని పడితే లైఫ్ సెటిలైపోతుందని ప్లాన్ చేశాడు అన్న గుసగుసలు అభిరామ్ చెవినపడ్డాయి. ఆ మాటలు అతని ఆత్మగౌరవాన్ని కాల్చివేసేవి. తన ప్రేమను వ్యాపారంగా చూస్తున్న సమాజాన్ని చూసి అతను కుమిలిపోయేవాడు. కాని సంజన అతని చెయ్యి పట్టుకుని, మనం ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు, నీ ఎదుగుదలే వారికి సమాధానం కావాలి అని అతనికి కొండంత అండగా నిలిచింది. సంజన తండ్రి జనార్దన్ ప్రసాద్ ఒక ఆరితేరిన వ్యాపారవేత్త. ఆయనకు ఏ విషయాన్ని ఎక్కడ ముగించాలో బాగా తెలుసు. అభిరామ్ను నేరుగా బెదిరిస్తే తన కూతురు తిరగబడుతుందని గ్రహించి ఒక కుటిల వ్యూహం పన్నాడు. ఒకరోజు అభిరామ్ను తన ఆఫీసుకు పిలిపించాడు. ముందుగా అభిరామ్ వ్యక్తిత్వాన్ని పొగిడి తర్వాత అసలు విషయం మీదకు వచ్చాడు. అభిరామ్, నీలో మంచి నాయకత్వ లక్షణాలున్నాయి. నువ్వు సీఎం అవ్వాలన్నది నీ ఆశయం కదా. నీ రాజకీయ ప్రయాణానికి కావాల్సిన 100 కోట్ల ఫండ్స్ నేనిస్తాను. నీకు టికెట్ వచ్చేలా నేను చక్రం తిప్పుతాను. ప్రతిగా నువ్వు సంజన జీవితంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇది నీ కెరీర్కు నేనిచ్చే ఆఫర్ అని నవ్వుతూ చెప్పాడు. కాని అభిరామ్ ఏమాత్రం చలించలేదు. సార్, మీరు వ్యాపారవేత్త కాబట్టి ప్రతిదాన్ని డబ్బుతో కొలవడం మీకు అలవాటు. కానీ నా ప్రేమ అమ్మకానికి లేదు. నేను సీఎం అవుతాను, కానీ అది మీ డబ్బుతో కాదు, ప్రజల మద్దతుతో అని అక్కడ్నుండి నిష్క్రమించాడు. ఆ అవమానం భరించలేని జనార్దన్ ప్రసాద్ ముఖం ఎర్రబడింది. ప్రేమతో లొంగని వాడిని దెబ్బతో లొంగదీయాలి అని నిర్ణయించుకున్నాడు. వెంటనే పోలీసాఫీసర్లకు ఫోన్ చేసి అభిరామ్ మీద లేనిపోని అక్రమ కేసులు బనాయించేలా చేశాడు. అతని రాజకీయ జీవితం మొదలవ్వకముందే జైలు గదుల్లో ముగిసిపోయేలా ఒక బలమైన పద్మవ్యూహాన్ని సిద్ధం చేశాడు. సంజనను ఆమె గదిలోని బంధించి బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేశాడు. ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్షం కురుస్తోంది. అభిరామ్ మనసులో కూడా అదే అలజడి. తనపై అక్రమ కేసులు బనాయించి తన కెరీర్ను నాశనం చేస్తానని జనార్దన్ ప్రసాద్ ఇచ్చిన హెచ్చరిక అభిరామ్ను భయపెట్టలేదు, కాని అది సంజనను వణికించింది. తన తండ్రి ఎంతటి క్రూరుడో ఆమెకు తెలుసు. అభిరామ్ ఆశయాలు, ప్రజల కోసం అతను కన్న కలలు తన ప్రేమ వల్ల బూడిద కాకూడదని ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అభిరామ్ ఆమెను కలవడానికి ఎప్పటిలాగే వారి రహస్య ప్రదేశానికి వెళ్లాడు. వానలో తడుస్తూ గంటల తరబడి వేచి చూశాడు. సంజన ఫోన్ స్విచ్ ఆఫ్ అనొస్తోంది. ఆందోళనతో ఆమె ఇంటికి వెళ్లేసరికి అక్కడ గేటుకు తాళం వేసి ఉంది. రాత్రికి రాత్రే ఆ ఇల్లు ఖాళీ అయిపోయింది. కనీసం ఒక్క మాట, ఒక్క వీడ్కోలు సందేశం కూడా లేదు. సంజన, ఎక్కడున్నావ్ అని గరిస్తూ అభిరామ్ ఆ వర్షంలోనే నగరం మొత్తం పిచ్చివాడిలా వెతికాడు. ఆమె స్నేహితులు, బంధువులు ఎవరికీ ఆమె జాడ తెలియదు. తన ప్రాణం అనుకున్న మనిషి తన నీడకూడా వదలకుండా మాయమైపోవడం అతన్ని నిలువునా దహించివేసింది. ఆ రాత్రి కురిసిన వర్షం అతని కన్నీళ్లను దాచిపెట్టిందే తప్ప అతని గుండెలోని గాయాన్ని మాపలేకపోయింది. సంజన వెళ్ళిపోయాక అభిరామ్ లోకానికి దూరమైపోతాడని అందరూ అనుకున్నారు. కాని అతను ఆ బాధను ఓటమిగా కాకుండా ఒక ఆయుధంగా మలుచుకున్నాడు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళినా ప్రతిరోజూ పేపర్లో నా పేరు చూడాలి, టీవీలో నా ముఖం కనిపించాలి, నువ్వు గర్వపడేలా నేను ఎదగాలి అని తనలో తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అతని ప్రస్థానం అగ్నిపరీక్షలా మొదలైంది. ఒక సామాన్య పార్టీ కార్యకర్తగా జెండాలు మోశాడు. ప్రజల కష్టాల్లో తోడున్నాడు. లాఠీ దెబ్బలు తిన్నాడు. జైలుకు వెళ్లాడు. కాని ఎక్కడా తలవంచలేదు. అతని వాక్చాతుర్యం, నిజాయితీ ప్రజలను ఆకర్షించాయి. యువతలో అతను ఒక ఐకాన్గా మారాడు. 5 ఏళ్ల నిరంతర పోరాటం తర్వాత రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ప్రజల జయజయధ్వానాల మధ్య ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు అతని కళ్ళు జనం మధ్యలో ఆ పరిచయమైన ముఖం కోసం వెతుకుతూనే ఉన్నాయి. అధికార శిఖరాగ్రాన ఉన్న అతని గుండె గదిలో ఒక మూల సంజన జ్ఞాపకాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మళ్లీ వర్తమానం.
35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం. అభిరామ్ కళ్ళు తెరిచి చూశాడు. 5 ఏళ్ల క్రితం ఏ కళ్లనైతే చివరిసారి చూశాడో అవే కళ్ళు ఇప్పుడు తన ముందున్నాయి. కాని ఆ కళ్లలో ఒకప్పటి రాజసం లేదు. కేవలం బతుకు పోరాటం తాలూకు అలసట ఉంది. లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు, అరికాళ్ల కింద నేల కనపడకుండా పెరిగిన సంజన ఈరోజు ఒక సాధారణ ఎయిర్ హోస్టెస్ యూనిఫాంలో తన ముందు తల వంచుకుని నిలబడ్డం చూసి అభిరామ్ ప్రపంచమే ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆమె చేతిలో ఉన్న ట్రే, ఆ సర్వింగ్ చేసే తీరు ఆమె పడుతున్న కష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సంజనా, ఏమైంది నీకు? మీ నాన్నేమయ్యాడు? అంత ఆస్తి ఏమైంది? అన్న ప్రశ్నలు అతని గొంతు వరకు వచ్చాయి. కాని చుట్టూ ఉన్న ప్రోటోకాల్ వల్ల బయటకు రాలేకపోయాయి. ఒక ముఖ్యమంత్రిగా తను ఇక్కడ ఉంటే, ఒక సామాన్య ఉద్యోగిగా ఆమె అక్కడ ఉంది. వారి మధ్య ఉన్న ఆ దూరం ఇప్పుడు కేవలం సామాజికమైనది కాదు, కాలం సృష్టించిన ఒక పెద్ద అగాధం. ఆమె తండ్రి జనార్దన్ ప్రసాద్ అహంకారం ఏమైంది? తనని నాశనం చేస్తానన్న వ్యక్తి తన కూతుర్ని ఇలాంటి స్థితిలో ఎలా చూడగలుగుతున్నాడు? ఈ ప్రశ్నలన్నీ అభిరామ్ మనసును రక్తం ఓడేలా చేస్తున్నాయి. రాత్రి సమయం. విమానంలోని క్యాబిన్ లైట్లు డిమ్ చేయబడ్డాయి. ప్రయాణికులందరూ గాఢనిద్రలో ఉన్నారు. కాని అభిరామ్ కళ్లలో నిద్రలేదు. అతని మనసు విమానం వెనుక భాగంలో ఎక్కడో ఉన్న సంజన దగ్గరే ఉంది. అదును చూసి తన సీటు నుండి లేచి నిశ్శబ్దంగా విమానం వెనుక ఉన్న గ్యాలీ వైపు నడిచాడు. అక్కడ సంజన ఒక్కతే ఉంది. వంగి కాఫీ కప్పులను ట్రేలో సర్దుతోంది. అభిరామ్ నీడ ఆమె వీద పడగానే ఏదో తెలియని భయంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎదురుగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తన పాత ప్రేమికుడు. దిగ్భ్రాంతితో ఆమె చేతిలోని వెండి స్పూన్ కిందపడి ఆ నిశ్శబ్దంలో పెద్ద శబ్దం చేసింది. సార్, మీరిక్కడా? మీకిది సేఫ్ కాదు. మీ సెక్యూరిటీ వాళ్లు వస్తారు. ప్లీజ్ మీ సీటుకు వెళ్ళండి అని బ్రతిమాలినట్లుగా అంది. అభిరామ్ ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆమె కళ్లలోకి సూటిగా చూస్తూ, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రినే కావచ్చు సంజన, కాని నీ ముందు నేను కేవలం నీ అభిలి మాత్రమే. నా భద్రత కంటే నీ మౌనం నాకు ఎక్కువ ప్రమాదకరంగా అనిపిస్తోంది. 5 ఏళ్లు ఒక్క మాటా కూడా లేకుండా నన్ను ఏకాకిని చేసి ఎక్కడికి వెళ్ళిపోయావ్ అనడిగాడు. ఆ మాటల్లో అధికారం లేదు, ఒక ప్రేమికుడి ఆర్తి మాత్రమే ఉంది. ఒకప్పుడు సంజన అంటే ఒక అహంకారం, ఒక గర్వం. తను అడిగింది దక్కకపోతే ప్రపంచాన్ని ఎదిరించే మొండితనం ఆమె సొంతం. కాని ఇప్పుడు ఆ కళ్లలో గర్వం స్థానంలో ఒక అపరాధభావం కనిపిస్తోంది. ఆమె వేసుకున్న ఎయిర్ హోస్టెస్ యూనిఫాం ఆమె కష్టానికి గుర్తుగా ఉంది. ఆ చేతులిప్పుడు కఠినమైన పనిచేసి కొంచెం మొరటుగా మారాయి. అభిరామ్ ఆమె చేతిని పట్టుకోబోయి ఆగిపోయాడు. సంజనా, నీ తండ్రి సామ్రాజ్యం ఏమైంది? కోట్లు విలువ చేసే వజ్రాల నెక్లేసులు వేసుకునే నువ్వు ఈరోజు ఇలా సాధారణ ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు? అసలు మీ నాన్నేమయ్యాడు అని వరుసగా ప్రశ్నలు కురిపించాడు. సంజన కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆమె పెదవులు ఏదో చెప్పాలని వణికినా గుండెల్లో గూడు కట్టుకున్న రహస్యం బయటకు రావడం లేదు. ఆమె ఆత్మగౌరవం ఆమెను అడ్డుకుంటోంది. తన దైన్యం చూసి అభిరామ్ జాలిపడకూడదని, తన వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు మచ్చరాకూడదని ఆమె మనసు పదే పదే హెచ్చరిస్తోంది. స్థితిగతులు మారవచ్చు సార్, కానీ బ్రతకడం నేర్చుకున్నాను అని క్లుప్తంగా చెప్పి తలదించుకుంది. అభిరామ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సంజన మాత్రం మౌనవ్రతం పూనినట్లే. ఆమె మాటలు చాలా యాంత్రికంగా ఉన్నాయి. నేను చాలా బాగున్నాను సార్, గౌరవంగా బ్రతుకుతున్నాను. దయచేసి నన్ను నా పని చేసుకోనివ్వండి. మీరు నాతో ఇలా మాట్లాడటం ఎవరికైనా తెలిస్తే అనవసరమైన గొడవలవుతాయి అని కఠినంగా చెప్పడానికి ప్రయత్నించింది. కాని ఆ కఠినత్వం వెనుక ఎంతటి ప్రేమ ఉందో అభిరామ్ గ్రహించలేకపోయాడనుకుంది. ఆమె మౌనం ఒక తిరస్కారం కాదు, అది ఒక రకమైన త్యాగం. తను పడుతున్న బాధ తెలిస్తే అభిరామ్ తన బాధ్యతలను వదిలేసి తన కోసం వస్తాడని, దానివల్ల తను కన్న కలలు కరిగిపోతాయని ఆమె ఆరాటం. విమానం ల్యాండింగ్కి సిద్ధమవుతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చింది. అభిరామ్ నిరాశతో తన సీటువైపు నడిచాడు. సంజన విమానం కిటికీ గుండా బయట కనిపిస్తున్న న్యూయార్క్ నగర వెలుగులను చూస్తూ కన్నీళ్లను తుడుచుకుంది. ఆకాశంలో ఉన్నంతసేపు వారి మధ్య జరిగిన ఆ నిశ్శబ్ద యుద్ధం నేలమీదకు వచ్చాక ఏ మలుపు తిరుగుతుందో అని ఇద్దరి మనసుల్లోనూ ఒకటే ఆందోళన. న్యూయార్క్ నగరంలోని అత్యంత విలాసవంతమైన ద ప్లాజా హోటల్ ప్రెసిడెన్షియల్ సూట్లో అభిరామ్ ఉన్నాడు. కిటికీ బయట టైమ్స్ స్క్వేర్ వెలుగులు జిగేల్మంటున్నాయి. ప్రపంచ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికులవేత్తలు అభిరామ్ అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. కాని రాష్ట్ర ముఖ్యమంత్రి మనసు మాత్రం ఆ వెలుగుల్లో లేదు. అతని ఆలోచనలన్నీ విమానంలో చూసిన సంజన చుట్టూనే తిరుగుతున్నాయి. తనిప్పుడెక్కడుంటుంది?
సాధారణ క్రూ మెంబర్స్తో కలిసి ఏదో చిన్న హోటల్ గదిలో సర్దుకుపోతుందా? తను తిన్నదా లేదా అన్న ప్రశ్నలు అతన్ని వేధిస్తున్నాయి. ఒకప్పుడు తనకోసం తండ్రి 7 నక్షత్రాల హోటల్నే బుక్ చేసేవాడు. అలాంటిది ఇప్పుడు తను ఇతరులకు సేవ చేసే స్థితిలో ఉండటం అభిరామ్ భరించలేకపోతున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర కరువైంది. టేబుల్ మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫైల్స్ కంటే సంజన కళ్లలోని ఆ నిశ్శబ్ద వేదన అతనికి పెద్ద సమస్యగా అనిపించింది. ఎలాగైనా తను దాస్తున్న నిజాన్ని వెలికితీయాలని ఆ రాత్రే నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామునే తన పర్సనల్ సెక్రటరీ మూర్తిని పిలిపించాడు అభిరామ్. మూర్తి కేవలం సెక్రటరీ మాత్రమే కాదు, అభిరామ్ కష్టసుఖాలు తెలిసిన నమ్మకస్తుడు. అభిరామ్ గంభీరంగా మూర్తివైపు చూస్తూ, మూర్తి, నేనిప్పుడు చెప్పబోయేది ఒక ముఖ్యమంత్రి ఇచ్చే ఆర్డర్ కాదు, ఒక స్నేహితుడు నీకు చేస్తున్న అభ్యర్థన. విమానంలో మనకు ఎదురైన ఎయిర్ హోస్టెస్ సంజన గురించి నాకు పూర్తి సమాచారం కావాలి. గడిచిన 5 ఏళ్లలో ఆమె జీవితంలో ఏం జరిగింది? ఆ కోట్లు ఏమయ్యాయి? జనార్దన్ ప్రసాద్ గారు ఎక్కడున్నారు? ఈ విషయం ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులకు కూడా తెలియకూడదు అన్నాడు. అభిరామ్ కళ్లలోని తీవ్రతను గమనించిన మూర్తి వెంటనే తన నెట్వర్క్ను రంగంలోకి దింపాడు. కొద్ది గంటల వ్యవధిలోనే ఒక సీల్డ్ కవర్తో అభిరామ్ దగ్గరకు వచ్చాడు. మూర్తి ముఖంలో ఏదో తెలియని విషాదముంది. ఆ కవర్ను టేబుల్ మీద ఉంచుతూ, సర్, మనం ఊహించిన దానికంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని మెల్లగా చెప్పాడు. అభిరామ్ వణుకుతున్న చేతులతో ఆ ఫైల్ తెరిచాడు. అందులో ఉన్న ఫోటోలు, రిపోర్టులు చూసి అతని గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనైంది. 5 ఏళ్ల క్రితం అభిరామ్ ఎదుగుదలను ఆపాలని చూసిన జనార్దన్ ప్రసాద్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో తన నమ్మకస్తులైన భాగస్వాముల చేతిలోనే ఘోరంగా మోసపోయాడు. కంపెనీ షేర్లను తారుమారు చేసి, ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి ఆస్తి మొత్తాన్ని హస్తగతం చేసుకున్నారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే జేపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కుప్పకూలిపోయింది. బ్యాంకులు ఆయన ఆస్తులన్నింటినీ వేలం వేశాయి. చివరకు వారుంటున్న రాజభవనంలాంటి ఇల్లు కూడా చేజారిపోయింది. ఆ ఆకస్మిక పతనాన్ని, సమాజంలో ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక జనార్దన్ ప్రసాద్కు తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి శరీరం ఒక పక్క పడిపోయింది. పెరాలసిస్. మాట కూడా పడిపోయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ శివార్లలో ఒక చిన్న అద్దె ఇంట్లో కనీస వైద్య సదుపాయాలు లేక మంచానికే పరిమితమయ్యున్నారు. లక్షల కోట్లు దానం చేసిన చేతులు ఇప్పుడు కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా తాగలేని స్థితిలో ఉన్నాయి. సంజన తన సర్వస్వాన్ని కోల్పోయి తన తండ్రి వైద్యం కోసం, పూట గడవడం కోసం ఈ ఉద్యోగంలో చేరిందని తెలిసి అభిరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన పతనం కోరుకున్న వ్యక్తి పతనాన్ని చూసి అతను సంతోషించలేదు. కాని ఆ శిథిలాల మధ్య సంజన పడుతున్న నరకాన్ని తలచుకుని విలవిలలాడిపోయాడు. మూర్తి తెచ్చిన సమాచారంలోని ప్రతి అక్షరం అభిరామ్ గుండెను ముక్కలు చేస్తోంది. తను ఇన్నాళ్లూ సంజన తనను వదిలేసి వెళ్ళిపోయిందని బాధపడ్డాడు. కాని అసలు నిజం వేరే ఉంది. 5 ఏళ్ల క్రితం అభిరామ్ ఒక శక్తివంతమైన యువ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో అతని ప్రత్యర్థులు సంజన తండ్రి జనార్దన్ ప్రసాదును పావుగా వాడుకున్నారు. నీ కూతురు అభిరామ్ను వదలకపోతే అతనిపై హత్యారోపణలు మోపి జీవితాంతం జైలులో కుళ్ళిపోయేలా చేస్తాం, అతని రాజకీయ భవిష్యత్తును చిదిమేస్తాం అని బ్లాక్మెయిల్ చేశారు. అటు తండ్రి వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతోంది, ఇటు తను ప్రాణంగా ప్రేమించే అభిరామ్ జీవితం ప్రమాదంలో ఉంది. ఆ స్థితిలో సంజన తన ప్రేమను బలిచ్చి అభిరామ్ ఆశయాలను కాపాడాలనుకుంది. తను పడుతున్న పేదరికం, తన తండ్రి అనారోగ్యం తెలిస్తే అభిరామ్ పదవిని, బాధ్యతలను వదిలేసి తనకోసం వస్తాడని ఆమెకు తెలుసు. అలా జరిగితే విపక్షాలు అతన్ని పతనం చేస్తారని భయపడి ఒక నిశ్శబ్ద త్యాగానికి పూనుకుంది. తన కన్నీళ్లను తనే తాగుతూ ఎవరికీ అందనంత దూరం వెళ్ళిపోయి అతనికి తెలియకుండానే అతని విజయానికి బాటలు వేసింది. ఈ నిజం తెలుసుకున్న అభిరామ్ కళ్లలో కన్నీళ్లు ఆగలేదు. అమెరికా పర్యటన ముగిసింది. కాని అభిరామ్ ముఖంలో మునుపటికంటే ఎక్కువ గాంభీర్యం, కళ్లలో ఒక దృఢ నిశ్చయమున్నాయి. తిరిగి ఇండియా వెళ్లే విమానం ఎక్కేటప్పుడు అతని చూపులు కేవలం ఒకే ఒక్క వ్యక్తి కోసం వెతుకుతున్నాయి. అదృష్టవశాత్తు అదే విమానం, అదే సిబ్బంది. విమానం టేకాఫ్ అయ్యాక సంజన తన విధి నిర్వహణలో భాగంగా ట్రే పట్టుకుని అభిరామ్ దగ్గరకు వచ్చింది. ఆమె కళ్లలోకి చూడకుండా గ్లాస్ అందించబోతుంటే అభిరామ్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకున్నాడు. సంజన ఉలిక్కిపడింది. సంజనా, ఈసారి నువ్వు సర్వ్ చేయాల్సింది ఈ డ్రింక్ కాదు, నీ మిగిలిన జీవితాన్ని నాకిచ్చేయను అన్నాడు అభిరామ్ గంభీరమైన స్వరంలో. సంజన షాక్తో చూస్తుంటే, నీ త్యాగం నాకు తెలిసింది. నాకోసం నువ్వు ఎంతటి నరకాన్ని అనుభవించావో అర్థమైంది.
ఇన్నాళ్లూ నా పదవి కోసం నన్ను నేను కట్టుబాటులో ఉంచుకున్నాను, కాని ఇక చాలు, నీ మౌనం వెనుక ఉన్న ప్రేమే నా బలం అని అందరూ వింటుండగానే చెప్పాడు. సంజన కళ్లలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. సర్, అందరూ చూస్తున్నారు, ప్రోటోకాల్ అంటూ వణికిపోతుంటే, నేనిప్పుడు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడటం లేదు, 5 ఏళ్లుగా నీకోసం ఆకలితో ఎదురుచూస్తున్నా నీ అభిగా అడుగుతున్నాను, నన్ను మళ్లీ ఒంటరిని చెయ్యకు అని ఆమె చేతిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. వారిద్దరి మధ్య ఆ భావోద్వేగపూరిత క్షణం కొనసాగుతుండగానే ఒక్కసారిగా విమానం భయంకరంగా ఊగింది. అట్లాంటిక్ మహాసముద్రంపైన ఏర్పడిన భీకరమైన వాయుగుండం విమానాన్ని చుట్టుముట్టింది. పైలట్ సీట్ బెల్ట్ సంకేతాలు మోగించాడు. విమానం ఒక్కసారిగా 100 అడుగులు కిందకు పడిపోతున్నట్లుగా కుదుపులకు లోనైంది. లైట్లు మినిమినుమంటూ ఆరిపోయి ఎమర్జెన్సీ రెడ్ లైట్లు వెలిగాయి. ప్రయాణికుల హాహాకారాలతో విమానం ప్రతిధ్వనించింది. మేడే మేడే అని కాక్పిట్ నుంచి సిగ్నల్స్ వినిపిస్తున్నాయి. సామాన్య ప్రయాణికులైతే భయపడటం సహజం, కాని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం కావడంతో భద్రతా సిబ్బందిలో ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి. గన్మెన్లు అభిరామ్ చుట్టూ రక్షణగా చేరడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అభిరామ్ కళ్ళు మాత్రం సంజన మీదనే ఉన్నాయి. కుదుపుల వల్ల సంజన కింద పడబోతుంటే అభిరామ్ తన సీట్ నుంచి లేచి ఆమెను పట్టుకున్నాడు. ఒకవైపు ప్రకృతి విలయం, మరోవైపు గుండెల్ని పిండేసే ప్రేమ, 35,000 అడుగుల ఎత్తులో చావు పుట్టుకల మధ్య ఆ ఇద్దరి ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ నిమిషం పదవి, అధికారం, ఆస్తులు అన్నీ చిన్నవిగా అనిపించాయి. విమానం గాల్లో ఒక కాగితం పడవలో ఊగిపోతుంది. భయంకరమైన కుదుపులకి లగేజ్ బాక్సులు తెరుచుకుంటున్నాయి. ప్రయాణికుల అరుపులతో ఆకాశంలో ఒక మరణ మృదంగం వినిపిస్తోంది. కాని అటువంటి విపత్కర పరిస్థితుల్లో సంజన తను వ్యక్తిగత బాధను, భయాన్ని పక్కన పెట్టింది. ఒకప్పుడు అల్లారముద్దుగా పెరిగిన ఆ అమ్మాయిలో ఇప్పుడొక యోధురాలు మేల్కొంది. తన ప్రాణాలను పణంగా పెట్టి ఒక సీటు నుండి మరో సీటుకు ప్రాకుతూ వెళ్లి ప్రయాణికుల ఆక్సిజన్ మాస్కులు సరిచేస్తోంది. భయంతో వణికిపోతున్న ఒక చిన్నారిని గుండెలకు హత్తుకుని, ఏం కాదు నాన్నా, మనం సేఫ్గా వెళ్తాం అని ఓదారుస్తుంటే ఆ దృశ్యం చూసి అభిరామ్ కళ్ళు చెమ్మగిల్లాయి. నేను ప్రేమించిన సంజన అంటే ఇదే, కష్టకాలంలో ఇతరులకు వెలుగునిచ్చే దేవత అని అతను గర్వంగా అనుకున్నాడు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నించినా, ఇది నా డ్యూటీ, నా ప్యాసింజర్స్ ప్రాణాలు నాకు ముఖ్యం అని ఆమె ఇచ్చిన సమాధానం అందరినీ నిశ్చేష్టులం చేసింది. ఎట్టకేలకు మృత్యువుతో పోరాడి పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్వే మీద ల్యాండ్ చేశాడు. టైర్లు నేలను తాకగానే విమానమంతా చప్పట్లతో మారుమోగిపోయింది. గండం గడిచిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ దిగిపోయాక విమానం ఖాళీ అయింది. కాని అభిరామ్ మాత్రం కదలకుండా అక్కడే కూర్చున్నాడు. సంజన అప్పటివరకు ప్రదర్శించిన ధైర్యం ఒక్కసారిగా ఆవిరైపోయింది. అలసటతో, మానసిక ఒత్తిడితో ఆమె ఒక సీట్లో కుప్పకూలిపోయింది. అభిరామ్ నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి తన జేబులో ఉన్న రుమాలును ఆమెకందించాడు. సంజన, ఈరోజు 100లాది ప్రాణాలను కాపాడావు. కాని నీ ప్రాణాన్ని, నీ జీవితాన్ని ఇలా ఎందుకు శిక్షించుకుంటున్నావు? 5 ఏళ్ల మౌనం వెనుక ఉన్న ఆ రహస్యమేంటి అని చాలా ఆర్తిగా అడిగాడు. అతని గొంతులో ఉన్న ఆ పాత చనువు వినగానే ఇన్నాళ్లు ఆమె గుండెల్లో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న గోదావరిలా ఉప్పొంగింది. ఆమె ఏడుపు ఆ నిశ్శబ్ద విమానంలో ప్రతిధ్వనించింది. తన కన్నీళ్లను తుడుచుకుంటూ సంజన మెల్లగా మౌనం వీడింది. అభి, నువ్వు సీఎం అవ్వాలని నేను ఎంత కోరుకున్నానో నా తండ్రి అంతగా ద్వేషించాడు. కాని విధిచిత్రంగా నాన్నను కూడా వదల్లేదు. భాగస్వాముల చేతిలో మోసపోయి ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడ్డాం. ఆ షాక్కు నాన్నకు పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. మందులకు కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్నప్పుడు నీ రాజకీయ ప్రత్యర్థులు నా దగ్గరకొచ్చారు. ఆమె గొంతు గద్గదమైంది. నువ్వు అభిరామ్ జీవితం నుండి పూర్తిగా తప్పుకుంటేనే నీ తండ్రికి వైద్యం చేయిస్తాం, లేదంటే అభిరామ్ కెరీర్ని నాశనం చేస్తాం అని బెదిరించారు. అటు నాన్న ప్రాణం, ఇటు నీ ఆశయం రెండూ నాకు ముఖ్యమే. అందుకే ఆ ఒప్పందానికి ఒప్పుకున్నాను. నీకు మచ్చ రాకూడదని, నీ ఎదుగుదలకు నేను అడ్డంకి కాకూడదని ఈ 5 ఏళ్లు నాన్నను బ్రతికించుకోవడానికి ఈ సామాన్య ఉద్యోగం చేస్తున్నాను. నిన్ను కలవాలని ఉన్నా నీ స్థాయికి నా పేదరికం తక్కువ అవుతుందని భయపడ్డానభి అని ఆమె తల వంచుకుని ఏడ్చేసింది. ఆమె పడిన నరకం విన్న అభిరామ్ గుండె రక్తం ఓడింది. తనకోసం ఒక మనిషి ఇంతలా దహించుకుపోతుంటే తను అధికార గర్వంలో ఉన్నానా అని తనను తాను నిందించుకున్నాడు. సంజన కన్నీటిగాథ విన్న అభిరామ్ గుండె ద్రవించిపోయింది. ఇన్నాళ్లు ఆమె పడిన నరకానికి కారణం తనే అని అర్థమయ్యాక అతను ఒక్క క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. వెంటనే పక్కనే ఉన్న మూర్తిని పిలిచి గంభీరంగా ఆదేశాలు జారీ చేశాడు.
మూర్తి, ఇప్పుడే ఇక్కడి నుండే హైదరాబాద్కు ఫోన్ చేయండి. సంజన తండ్రిని అత్యున్నత వైద్యం కోసం వెంటనే నిమ్స్ లేదా ఏదైనా ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించాలి. అలాగే 5 ఏళ్ల క్రితం వారు కోల్పోయిన ఆ ఇంటిని ఏ ధరకైనా సరే తిరిగి కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయండి. ఆ ఇల్లు మళ్లీ సంజన పేరు మీదే ఉండాలి. సంజన షాక్తో వారించబోతోంది. అభి, వద్దు, ఇది నీ రాజకీయ జీవితానికి ఇబ్బంది కావచ్చు. సీఎం హోదాలో ఇలాంటివి చేస్తే విమర్శలు వస్తాయి అని కంగారుపడింది. అభిరామ్ తన 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళుల్లోకి చూస్తూ, సంజన, ముఖ్యమంత్రి హోదా అంటే ప్రజలకి సేవ చేయడం. కాని ఆ ప్రజల్లో ఒకరైన నీకు, నా ప్రాణమైన నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటే నేను మనిషినే కాదు. ఇది సీఎం తీసుకున్న నిర్ణయం కాదు. నీకోసం 5 ఏళ్లుగా ఎదురుచూస్తున్న నీ అభి తీసుకున్న నిర్ణయం. నా పదవి కంటే నీ కన్నీరు నాకు ముఖ్యం అన్నాడు. విమానం దిగిన తర్వాత అభిరామ్ చేసిన పని దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒక ఎయిర్ హోస్టెస్ను ముఖ్యమంత్రి స్వయంగా తన అధికారిక కాన్వాయ్లో ఎక్కించుకుని తీసుకెళ్లడం మీడియా కళ్లకు చిక్కింది. కేవలం నిమిషాల్లోనే వార్తా ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. ప్రతిపక్ష నేతలు దీన్నొక అస్త్రంగా మార్చారు. ప్రభుత్వ సొమ్ముతో విదేశీ పర్యటనలకు వెళ్లి అక్కడ అమ్మాయిలతో విహారాలు చేస్తున్నారా అని విమర్శలు గుప్పించారు. కొన్ని ఛానళ్లు సంజన ఫోటోలను జూమ్ చేస్తూ ఆమె వృత్తిని, శీలాన్ని కించపరిచేలా చర్చలు మొదలుపెట్టాయి. సంజన ఆ వార్తలు చూసి భయంతో వణికిపోయింది. నా వల్ల నీకు చెడ్డపేరు వస్తోందభి, నేనెక్కడికైనా వెళ్ళిపోతాను అని ఏడ్చింది. కాని అభిరామ్ ప్రశాంతంగా ఉన్నాడు. ఆ గాలివాటపు విమర్శలకు సమాధానం ఎలా చెప్పాలో అతనికి తెలుసు. ప్రత్యర్థులు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించటానికి అతను సిద్ధమయ్యాడు. అభిరామ్ వెనక్కి తగ్గలేదు. అతను పారిపోయే రకం కాదు. గంభీరంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు. వందలాది కెమెరాలు, మైకులు అతని ముందున్నాయి. అందరూ అతని ఏదో ఒక సాకు చెబుతాడని అనుకున్నారు. కాని అభిరామ్ సింహంలా గర్జించాడు. మీరు చూస్తున్నది కేవలం ఒక ఎయిర్ హోస్టెస్ను కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాల కోసం తన ఐశ్వర్యాన్ని, సుఖాలను త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తిని. ఆమె ఎవరో కాదు, నా ప్రాణంగా ప్రేమించిన సంజన. తన తండ్రి మంచాన పడినా, తను వీధిన పడినా శ్రమను నమ్ముకుని గౌరవంగా బ్రతికిన శ్రామికురాలు. నా ఎదుగుదల కోసం తను మౌనంగా పడిన బాధకు నేడు నేనిస్తున్న గౌరవమిది. అతని మాటలకు మీడియా మౌనమైపోయింది. అవును, నేను సంజనను ప్రేమిస్తున్నాను. ఆమెను అందరి సమక్షంలో గౌరవంగా పెళ్లి చేసుకుంటాను. నా వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ప్రజాసేవలో నా నిజాయితీని ప్రశ్నించండి, కానీ నా ప్రేమను కాదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ఆ ప్రకటనతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఒక నాయకుడు తన ప్రేమ కోసం ఇంతటి సాహసం చేయటం ప్రజల్లో అతనిపై అపరిమితమైన గౌరవాన్ని పెంచింది. అభిరామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. ప్రత్యర్థులు వేసిన క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వహననం పాచిక పారలేదు. సోషల్ మీడియాలో సంజన పాత ఫోటోలు, ఆమె చేసిన త్యాగం, తండ్రి కోసం ఆమె చేసిన పోరాటం వైరలయ్యాయి. ముఖ్యంగా మహిళాలోకం సంజన వైపు నిలబడింది. ఐశ్వర్యం పోయినా ఆత్మగౌరవంతో బ్రతికిన ఆడబిడ్డ అని ఇంటింటికి సంజన కథ చేరింది. యువతకు అభిరామ్ ఒక హీరోలా కనిపించాడు. ప్రేమించిన అమ్మాయి కోసం పదవిని సైతం లెక్కచేయని నాయకుడు మాకు కావాలి అన్న నినాదాలు ఊరూరా వినిపించాయి. విమర్శించిన ప్రతిపక్ష నోళ్లు మూతపడ్డాయి. రాజకీయాల కంటే మానవత్వం గొప్పదని ప్రజలు తమ తీర్పు ద్వారా నిరూపించారు. సంజన పట్ల ప్రజలు చూపిన ఆదరణ చూసి ఆమె కళ్లలో భయం పోయి కొత్త ధైర్యం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో జనార్దన్ ప్రసాద్కు అత్యుత్తమ చికిత్స అందింది. అభిరామ్ స్వయంగా దగ్గరుండి వైద్యులతో మాట్లాడి ప్రతిరోజూ అప్డేట్స్ తీసుకునేవాడు. మెల్లమెల్లగా ఆయన కోలుకున్నారు. ఒకప్పుడు అహంకారంతో అభిరామ్ను తృణీకరించిన ఆయన ఇప్పుడు అదే వ్యక్తి తన ప్రాణాలను, తన కూతురి జీవితాన్ని నిలబెట్టటం చూసి చలించిపోయారు. డిశ్చార్జ్ అయి తమ పాత ఇంటికి చేరుకున్న వేళ జనార్దన్ ప్రసాద్ అభిరామ్ చేతిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అభి, డబ్బుంటేనే లోకం గౌరవిస్తుంది అనుకున్నాను. కాని నువ్వు సంపాదించిన జనం, నువ్వు చూపించిన ప్రేమే నిజమైన సంపద అని ఈరోజు తెలిసింది. నా అహంకారం నా కళ్ళు కప్పింది. కాని నువ్వు నా కూతుర్ని మళ్లీ ఒక మహారాణిని చేశావు. నా కూతుర్ని నీకంటే బాగా ఎవ్వరూ చూసుకోలేరు అని వారిద్దరి చేతులను కలిపి మనస్ఫూర్తిగా దీవించారు. ఆ ఇంట్లో 5 ఏళ్ల తర్వాత మళ్లీ నవ్వులు పూశాయి. ముఖ్యమంత్రి అభిరామ్ మరియు సంజనల వివాహం అట్టహాసంగా కాకుండా ఒక నిరాడంబరమైన వేడుకలా జరిగింది. వేలాది మంది సామాన్య ప్రజల సమక్షంలో ఒక దేవాలయంలో వారొక్కటయ్యారు. పెళ్లైన తర్వాత సంజన కేవలం తన వ్యక్తిగత జీవితానికే పరిమితం కాలేదు. తను అనుభవించిన పేదరికం, తను చూసిన కష్టాలను దృష్టిలో పెట్టుకుని సేవా పథకాలను రూపొందించటంలో అభిరామ్కు తోడు నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, ఎయిర్ హోస్టెస్ కావాలని కలలుకనే మధ్యతరగతి అమ్మాయిల కోసం ప్రత్యేక శిక్షణా సంస్థలను ఆమె పర్యవేక్షించటం మొదలుపెట్టింది. ఆమె అడుగుపెట్టిన ప్రతిచోటా ప్రజలు అక్కగా, వదినగా ఆమెను గుండెల్లో దాచుకున్నారు. చీకటి పడుతున్న వేళ సీఎం ఛాంబర్లో అభిరామ్ ఫైల్స్ చూస్తూ పనిలో నిమగ్నమై ఉన్నాడు. అప్పుడు సంజన కాఫీ కప్పుతో లోపలికి వచ్చి అతని టేబుల్ మీద ఉంచింది.
ఇంకా ఎంతసేపు ముఖ్యమంత్రిగారు, జనం కోసం పనిచేసి మీ ఆరోగ్యం మర్చిపోతున్నారు అని ఆమె ప్రేమగా మందలించింది. అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకుని కిటికీ వైపు నడిచాడు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో ఒక విమానం వెలుగులు చిమ్ముతూ వెళుతోంది. ఆ విమానమే కదా సంజనా, మనల్ని మళ్లీ కలిపింది. నువ్వు పక్కన ఉంటే ఈ రాష్ట్రం కోసమే కాదు, ఈ ప్రపంచం కోసమైనా అలసిపోకుండా పనిచేస్తాను అని ఆమె కళ్లలోకి చూశాడు. ఆ మేఘాల సాక్షిగా మొదలైన వారి విరహగాథ ఇప్పుడొక రాష్ట్ర అభివృద్ధికి చిహ్నంగా మారి సుఖంతమైంది.